ప్రతిరోజు తన ప్రత్యక్షతలను మనకిస్తూ తన వాక్యమందు వర్ధిల్లినట్లు మనతో మాట్లాడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికే మహిమను ఘనతను స్తుతులను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి 35 వచనాల వరకు. ఈ లేఖన భాగం అంతటిలో ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరి శిష్యులతో కలిసి యేసుప్రభు చేసిన ప్రయాణాన్ని గురించి ఇక్కడ మనం చదువుతాం. చాలా ఆసక్తికరమైన విషయాలను మనం చూడబోతున్నాం. ఈ ఎమ్మాయి గ్రామం యెరూషలేము నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం. ఆ శిష్యులు ఆ ఊరి వారేనా కాదో మనకు తెలియదు, కానీ వారు ఏ స్థితిలో అక్కడికి వెళుతున్నారో మాత్రం మనం వారి మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. వారు రక్షకుడిని భావించిన యేసయ్యను సిలువ వేశారు, ఆయన మరణించారు, అయితే ఆయన తిరిగి లేచారన్న వార్త కూడా వారు విన్నారు. కానీ ఇంకా నిరాశలోనే, ఏమీ అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నట్లుగా వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన అంటే యేసుప్రభు వారు, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొంచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి అని 17వ వచనంలో చూస్తాం. వారు మాట్లాడుకుంటూ అలా నడిచి వెళ్తూ ఉండగా యేసుప్రభు వారు వారి ప్రయాణంలో వారితో కలిసి నడవటం మొదలు పెట్టారు. అయితే వీరిద్దరు కూడా యేసుప్రభుని గుర్తుపట్టలేదు. వారు ఆయన్ని వారిలాగా ప్రయాణం చేస్తున్న ఒక బాటసారి అనుకున్నారో ఏమో. సామాన్యంగా ఒక మనిషితో మాట్లాడినట్లుగా వారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ప్రభు ఒక ప్రశ్న అడిగారు వారిని, మీరు నడుస్తూ ఒకరితో ఒకరు ఏం చెప్పుకుంటున్నారు అని. దానికి వారిచ్చిన సమాధానం ఏంటంటే, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు, అంటే యెరూషలేములో జరిగిన సంగతుల్ని ఒక్కడవే ఎరుగవా అని. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. ఈ విషయాలన్నీ కూడా మన 24వ వచనం వరకు ఈ సంగతులను మనం గమనిస్తాం. ఈ మాటలన్నిట్లో మనకు అర్థమవుతుంది వారెంత నిరాశలో ఉన్నారు. మనం కూడా చాలాసార్లు ఇలాగే ఉంటాం. నిరాశలో, అర్థం కాని పరిస్థితుల్లో, దేవుడు మౌనంగా ఉన్నాడని అనిపించే సమయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఎమ్మాయి మార్గంలో ఉన్న ఈ శిష్యులతో నడిచినట్లు మనతో కూడా నడుస్తున్నారు. మనం చాలా సార్లు ఆయనను గుర్తించం, వారు కూడా ఆయనను గుర్తించలేదు, కానీ ఆయనైతే వారిని వదల్లేదు. అందుకే మనం పరిస్థితులను చూసి వెనక్కి తిరగడం కాదు, వాక్యాన్ని పట్టుకుని ముందుకు సాగాలి. ఆయనతో కలిసి నడుస్తున్న వీరికి ఒక మంచి అనుభవం ఎదురైంది. మొదటిగా వారు పలికిన మాటలు విని యేసుప్రభు వారు వారిని గద్దించారు. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తులాగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అని 27వ వచనం వరకు మనం చదువుతాం. ప్రియాతి ప్రియమైన మన ప్రభువు వారు సందేహిస్తున్నారనో, అనుమానిస్తున్నారనో, నిరాశలో ఉన్నారనో, నమ్మలేదనో వారిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. కానీ కొద్ది మాత్రపు గద్దింపు చేత వారికి అన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నారు. మరలా వారికి అన్ని సంగతులు చెప్తూ ఉన్నారు. ఎంత ఓర్పు కలిగిన దేవుడో కదా. ఎంతో సహనంతో వారికి అన్ని వివరిస్తా ఉన్నారు. మన జీవిత కాలంలో ప్రభు మనకు కూడా ఇలాగే చేస్తా ఉన్నారు. చెప్పిన మాటే కొన్నిసార్లు విననప్పుడు మరలా చెప్తూ, మరలా మనల్ని ప్రోత్సహిస్తూ, మనల్ని పాపంలో నుంచి బయటకు తీసుకుని వస్తూ, మరలా క్షమిస్తూ, ఎన్నో సార్లు ఆయన మనల్ని ఓర్చుకున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అందుకే నేను చాలా ధైర్యంగా ఉంటాను. నేను నిరాశలో ఉన్నానని, ఆయన నమ్మలేకపోయానని, నేను సందేహించానని, కొన్నిసార్లు దేవుణ్ణి అనుమానించానని ఆయనైతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఇదే మన ధైర్యం. ఇక్కడ ఈ లేఖన భాగంలో ప్రభువు ఈ విషయాలన్నీ ఆ శిష్యులతో చెప్పిన తర్వాత అంతలో తాము వెళ్తున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్లేటట్లుగా అనిపించి వారు ఆయన్ని బలవంతం చేశారు, రాత్రి వారితో ఉండమని. అప్పుడు ఆయన దానికి ఒప్పుకుని వారితో కూడా భోజనానికి కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగానే వారి కనులు తెరవబడి వారు ఆయన్ని గుర్తుపట్టారు. ఆయన్ని గుర్తుపట్టగానే ఆయన అదృశ్యుడైపోయారు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి అని 32వ వచనంలో మనం చూస్తాం. ఇంకా 33 నుంచి 35 వచనాలు చూసినట్లయితే, ఆ గడిలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడివచ్చి, ప్రభు నిజముగా లేచి సీమోను కనబడినని చెప్పుకొంచుండిరి. వారది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరచట వలన తమకు ఎలాగూ తెలియబడునో అదియు తెలియచేసిరి అని 35వ వచనంలో మనం చదవగలం. ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న ఈ శిష్యుల యొక్క ప్రయాణము మొదలైంది చాలా సాధారణంగానే మొదలైంది. నిరాశతో అక్కడి నుంచి బయలుదేరారు. కానీ అది ముగించేసరికి ప్రభువు వారితో నడవటం మూలంగా
అది అసాధారణమైన ప్రయాణంగా మారింది. ఆ ప్రయాణము ప్రతి మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. మనం కూడా ఎన్నోసార్లు నిరాశతో, అర్థం కాని పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక ఏంటో తెలియక వెనక్కి తిరిగే ప్రయత్నం చేస్తాం. లేదా గమ్యము ఏంటో, గురి ఏంటో తెలిసి కూడా అటువైపు కాకుండా వేరే దిశకు ప్రయాణం చేస్తా ఉంటాం. కానీ అప్పుడు కూడా క్రీస్తు మనల్ని వదిలిపెట్టడు. ఆయన మనతోనే నడుస్తాడు. మన హృదయాన్ని తన వాక్యంతో నింపుతాడు. చివరకు మనం గమ్యం చేరేదాకా మన దిశను మళ్లించి సరిచేస్తాడు. ఈ శిష్యులు ప్రభువుని గుర్తుపట్టిన వెంటనే మళ్ళా తిరిగి యెరూషలేముకు వెళ్లి తక్కిన శిష్యులతో కలిసి వారికి జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు. ఎమ్మాయి మార్గంలో వారికి జరిగిన ఈ ఎన్కౌంటర్ నిరాశతో నడుస్తున్న వారికి దేవుడు అంటే మన ప్రభువు పలికిన ప్రతి మాటలు వారి హృదయాన్ని మండించాయి. రొట్టె విరిచినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ప్రభువుని గుర్తించిన వెంటనే వారి గమ్యం మార్చబడింది. వెంటనే మారిపోయింది. యెరూషలేముకు వెళ్లిపోయారు తిరిగి. ఇది మనకు చెప్తుంది, ఈ యొక్క లేఖన భాగం అంతా కూడా మనకు తెలియచేస్తుంది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారితో నిజమైన సహవాసం కలిగి ఉంటే మన నిరాశలు, ఆందోళనలు, అర్థం కాని పరిస్థితులు, తికమకలు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మన హృదయము గొప్ప జ్ఞానంతో నింపబడుతుంది. మనం చేరుకోవాల్సిన తీరానికి తప్పకుండా చేరుకుంటాం. తప్పిపోము, వెనుదిరగము. వారు నిరాశతో బయలుదేరారు, కానీ సాక్షులై తిరిగి వచ్చారు. వారు మృతుడైన యేసుని గురించి మాట్లాడుకుంటూ వెళ్లారు, కానీ సజీవుడైన క్రీస్తును చూడగలిగారు. అందుకే ప్రభుతో చేసిన ప్రయాణం ఎప్పుడు వ్యర్థం కాదు. అది మన జీవితాన్ని మార్చి మనల్ని సాక్షులుగా నిలబెడుతుంది. ప్రభు వారితో నడిచిన ఆ కొంతసేపట్లో వారి గురి, గమ్యం అన్ని మారిపోయాయి. ఎమ్మాయిలో ఉందామనుకున్నారు, కానీ తిరిగి యెరూషలేముకు వచ్చారు. మరి మన ప్రయాణం ఎటుపోతుంది? ఆలోచించాలి. మనం ఎవరితో నడుస్తున్నాం? ఆయన చేసే కార్యాలను గుర్తుపడుతున్నామా? ఆయన లేఖనాలను గ్రహించగలుగుతున్నామా? అది విన్నప్పుడు మన హృదయం మండుతుందా? మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఒక్కసారి ఆలోచించుకుని ప్రార్థన చేసుకుందాం. నేను నీవు ప్రత్యక్షపరచుకుని వాడవైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఎమ్మాయి మార్గంలో శిష్యులు చేస్తున్న ఈ ప్రయాణాన్ని బట్టి మాకు అర్థమైంది, మేము కూడా చాలా సార్లు నిరాశతో, నిస్పృహలో, కృంగిపోతూ, నాయన ఆందోళనకరమైన పరిస్థితిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. నీ వచ్చి మా పక్క నిలబడి మాతో మాట్లాడుతున్న గుర్తుపట్టలేని మా యొక్క గుడ్డితనాన్ని బట్టి ఈ రోజు మా కళ్ళు తెరవబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, చాలా సార్లు గుర్తుపట్టకుండా అలాగే నడిచి వెళ్లిపోతాం. కనీసం వీళ్ళు రొట్టె విరిచినప్పుడైనా వారి కళ్ళు తెరవబడ్డాయి, కానీ చాలా సార్లు మా కళ్ళైతే తెరవబడట్లేదు. తండ్రి, నీ కార్యాలను గుర్తించలేకపోతున్నాం, నీ మాటలను గ్రహించలేకపోతున్నాం. మా హృదయాలు మండని పరిస్థితిలో ఉన్నాయి. దయచేసి నా ప్రభా, అయ్యా మీరే మాకు కృప చూపి నడిపించండి. మీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. అయ్యా మా ప్రయాణం నీతో కొనసాగడానికి సహాయం చేయండి. ఆయన మీరు చేసే మీ హస్తాన్ని, మీ దయగల హస్తాన్ని మేము గుర్తుపట్టడానికి కృప చూపండి. అన్ని విషయాల్లో మీకు సరెండర్ అవ్వడానికి కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభా నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమేన్.